జరుగుతూ వస్తుంది. కానీ ఇది ఈ రకంగా జరుగుతుంది. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు. ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్. దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు, చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను, ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకొని పోయి ఒక భయాందోళనని గురి చేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గత 15 రోజుల కిందట ఒక్కసారిగా 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉలిక్కిపడిన పరిస్థితి. అబ్బా ఏంటిది 10,000 ఇండ్లు, 900 ఎకరాలు ఏంటి? నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో 10,000 ఇళ్లను కొట్టేస్తారా? 10,000 కోట్ల కుంభకోణమా? ఇదేంటిది, ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలిక్కిపడిన పరిస్థితి. దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది. అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది, దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా 2019లో ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది. నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం. రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది. ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి. మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము, న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము. దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనని తాను కాపాడుకోవడానికి, ఇక్కడ పాపంపేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది, తనని తాను కాపాడుకోవడానికి. ఎందుకంటే మనం వింటున్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ రెడ్డి. ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరపున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము. పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు. దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడడానికి, మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలించే పరిస్థితి అనేది ఉంటుంది. పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా వచ్చే వదంతులకు దయచేసి ఎవరు భయాందోళనలు చెందొద్దండి. ఎవరు ఏమి చేయలేరు, ఎవరేం చేయలేరు. ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుద్యోగత ఉన్న నాయకులకు కావచ్చు, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే బట్టంటిచ్చి పక్కన నెత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకు వచ్చిన పని. బట్టంటిచ్చి పక్కనోడి నెత్తినేయడం అనేది చాలా సులువైన పని, వాళ్ళకు వచ్చిన పని. ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. విద్యారణ్య నగర్లో 4 ఎకరాల 20 సెంట్లు,
4 ఎకరాల 20 సెంట్ల భూమి. ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి, ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్గా